అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా 7వ డివిజన్లో అన్ని డివిజన్లు నడుస్తుంది. 7వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు అధ్యక్షత జరిగింది. నాకు ఆహ్వానించడం వల్ల ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధికారులకు వచ్చిన ఎస్ఐ గారికి, స్పెషల్ అధికారికి వచ్చిన మన డి శ్రీనివాస్ గారికి, జీపీఓ గారికి, వార్డ్ ఆఫీసర్ గారికి, అలాగే ఇక్కడ అంగన్వాడీ టీచర్కి, స్కూల్ టీచర్కి, మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, నా ముందున్న అక్కా చెల్లెలకి, అన్న తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 7వ డివిజన్ మీ గౌరవ కార్పొరేటర్ గారు ప్రతిరోజు మా డివిజన్లో అన్ని సమస్యలు ఉండదని ప్రతిసారి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మొన్ననే వాటర్ సమస్య ఉందని మీ డివిజన్లో పవర్ బోర్ కూడా ఇవ్వడం జరిగింది. పవర్ బోర్ కూడా ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళతో ఇబ్బంది ఉందని మొన్న బండి పంపిస్తేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇబ్బంది ఉందని బండి ఆపడం జరిగింది. అది కూడా 2 రోజులు క్లియర్ చేసి ఆ పవర్ బోర్ కూడా 2 రోజులు క్లోజ్ అయితే ఇక్కడ మాట్లాడడం, ఫారెస్ట్ ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంతకుముందు కూడా మిషన్ భగీరథ వాళ్ళు డి గారు ఇంకోసారి ఎంతమంది ఇబ్బంది పడుతుందంటే దీని లోపం మీ దగ్గర కూడా ఉండకుండా అన్ని మెన్షన్ చేసుకుని ఎక్కడ రిలీజ్ కాకుండా చూసుకోండి. ఒకసారి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలక్షన్ లేదమ్మా. మన గౌరవ శాసనసభ్యులు గారు పట్టుదలతో సాధించి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలకవర్గం లేదు, ఏది లేదు. ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి మనకు ఎలక్షన్ వచ్చేదాకా కార్పొరేషన్ రావడానికి ముఖ్య బాధ్యత వహించారు మన స్థానిక శాసనసభ్యులు గారు. అందుకే ఇక్కడ ఉన్న 27 డివిజన్లో కొత్త పాలకవర్గం రావడం జరిగింది. అంతకుముందు అధికారులే పరిపాలించారు కాబట్టి అన్ని డివిజన్లు ఇక్కడ ఒకటే కాదు, పాలన వ్యాప్తంగా 27 డివిజన్ల సమస్యలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి పాలకవర్గం లేదు కాబట్టి ఒకటే దఫాల్లో సమస్యలన్నీ క్లియర్ కావాలంటే కాలేదు, కొంచెం టైం పడుతుంది. మీ గౌరవ కార్పొరేటర్ గారు వీధి లైట్ లేదని, మంచినీళ్ళ సమస్య ఉందని, పవర్ సమస్య ఉందని ప్రతి క్షణం నన్ను నా దృష్టికి తీసుకొస్తున్నారు. మొన్న జరిగిన కౌన్సిలింగ్ లో కూడా నాకు లెటర్ ప్యాడ్ ద్వారా మా ప్రజలు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు, మాకు అన్ని పరిష్కారం కావాలని నాకు లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే తక్షణమే మేడం గారి డివిజన్కి, కార్పొరేటర్ గారి డివిజన్కి ఒక పవర్ బోర్డు, వీధి లైట్లు కూడా పంపేయడం. అన్ని డివిజన్లో ఒక 10-20 పంపిస్తే మీ గౌరవ కార్పొరేటర్ గారికి ఇంకో 10 అదనంగా పంపించి కూడా మాది స్లమ్ ఏరియా మొత్తం చాలా ఇబ్బందులు పడుతుంటారు, ప్రజలు చాలా చీకట్లు గురవుతుంది చెప్పగానే ఎలక్ట్రిక్ లైట్లు కూడా పంపించడం జరిగింది. అలాగే మీ దృష్టిలో ఏ సమస్య ఉందమ్మా మీ గౌరవ కార్పొరేటర్ గారిని కలుపుకొని నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరించే మార్గంగా వెళ్దాం. ఇక్కడున్న అధికారులందరూ ఇక్కడున్న ప్రాంతంలో 2-3 డివిజన్లు చాలా అటు ఉండడం వేరు. ఇక్కడ 5వ డివిజన్, 7వ డివిజన్, 42వ డివిజన్, ఈ 2-3 డివిజన్లో చాలా ప్రజలకైతే చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఎందుకంటే గుట్ట డౌన్లో ఉన్న ప్రాంతాలన్నీ పైనుంచి వచ్చే వాటర్ క్యాన్ ఉండని, వాళ్ళకు కరెంట్ సప్లై ఉండని, వాటర్ సమస్యలు ఉండని చాలా తీవ్రంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కొన్ని రోజుల్లో పరిష్కరిస్తామమ్మా. చూస్తూనే ఉన్నాం, అన్నింటిని పైన ఫండ్ కూడా పంపించినాం. మీ గౌరవ కార్పొరేటర్ గారు మాకు డ్రైన్లు కావాలని, సీసీ రోడ్లు కావాలి, సీసీ డ్రైన్స్ కావాలి, మాకు స్తంభాలు కావాలి అన్ని నా దృష్టికి తీసుకురావడం తక్షణం నేను కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మొన్న కూడా కొన్ని ప్రపోజల్ పై పంపించినాం. ఆ ఫండ్ రాగానే ఈఏడీ ఫండ్ లో కూడా కొన్ని ఫండ్ పెట్టినాం. ఆ ఫండ్ రిలీజ్ కాగానే మీ ఏరియాలో కొన్ని, అన్ని కాకపోయినా కొన్ని అయితే తక్షణమే పనులు మొదలు పెడతాం. మీకు ఎటువంటి వాటర్ సమస్య ఉన్నా ఏది ఉన్నా ఇక్కడే డి గారు ఉన్నారు. మన మీటింగ్ అయిపోగానే వన్ బై వన్ వచ్చి మీకు ఏ ఏరియాలో ఏ ప్రాబ్లం 4 కాలనీలు ఉన్నాయి. ఈ 4 కాలనీ పరంగా ఏ కాలనీ పరంగా రాసుకుంటారో దాన్ని డి గారు తక్షణమే పరిష్కరించే మార్గంగా డి గారికి ఆదేశం చేస్తారమ్మా. అలాగే ఇక్కడ గంజాయి వ్యవస్థ ఎక్కువ ఉంది, యువత పాడైపోతుండ్రు. మొన్న కూడా డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో చెప్తే ఒక మీటింగ్ కండక్ట్ చేసింది. ఇక్కడ అందరి 4 డివిజన్ కలిపేసి ఇక్కడ యువత బాగుంటేనే దేశం బాగుంటున్నట్టు ఇక్కడ ఉన్న 4 డివిజన్ యువత అయితే చాలా గంజాయి గురైనట్టు, వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది గురవుతుండ్రు. మీరు కూడా 7వ డివిజన్, 5వ డివిజన్, 4-5 డివిజన్లో కూడా మీటింగ్ పెట్టడం మొన్న జరిగింది. 7వ డివిజన్ యువత కూడా చాలా మొన్ననే వస్తేనే ఒక అబ్బాయి, ఆయనకు ఏ భ్రూవులు ఉన్నారో లేకుండానే ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్త ఉండి మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తారనేది గమనించండి. ఎందుకంటే పిల్లలు మంచిగా ఉంటేనే మీది మన జీవితానికైనా అర్థం ఉన్నట్టు
మీరు పిల్లల్ని జాగ్రత్త చేసే మార్గం చేయండి. మా పిల్లలు ఎడిపోతుంటారో ఏం చేస్తారని గమనించండి. ఈ ఏరియాలో చూస్తుంటే రోడ్డు మీద సాయంత్రం పూట ఒక రోజు వచ్చినా ఏదో ఎగ్జిట్ చేయడానికి వస్తే పిల్లలు చాలా గంజాయి గురై చాలా డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు వేసుకున్న తర్వాత ఏ విధంగా అవుతుంది వాళ్ళకి తెలియదు. ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తక్షణమే జోక్యంగానే ఉంటుంది అది. మీరు తక్షణమే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళ స్పందన లేని పక్షంలో నా దృష్టికి తీసుకురండి. అలా మీరు అన్నింటికీ జాగ్రత్త ఉండేసి మీ పిల్లల భవిష్యత్తు చూసుకోవాలంటే మీకు ఇది కంపల్సరీ. మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు అది కూడా గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కి అయినా మీ స్థానిక కార్పొరేటర్ గారికైనా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అది కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందమ్మా. మన వార్డ్ ఆఫీసర్, మీ వార్డ్ ఆఫీసర్ గారు మీ ఫిన్సింగ్ మొన్ననే ఇంటింటికి వచ్చి సర్వే చేయడం జరిగిందమ్మా. చేసిండ్రా? చెప్పండి అమ్మా, ఎవరు ఏం మాట్లాడరు. మేము మీ సమస్య ఉందని ఇక్కడికి వచ్చిన, మీ సమస్య తెలిస్తేనే నేను మాట్లాడడానికి. ఇక్కడ నుంచి ఉండట్లే, బయట నుంచి వచ్చి ఏరియాలో చేసుకుంటుండ్రు. అదే అదే మీ వల్లే కాదు, బయట నుంచి వచ్చి 4-5 డివిజన్లు తిరుగుతుండ్రు. నిన్న గ్రీన్ హిల్స్ పైన నైట్ అక్కడ కూడా ఇదే పరిస్థితి. పోలీస్ సిసి ఫుటేజ్ పెట్టిండ్రా? అట్లా బయట నుంచి వచ్చేసి ఈ ఏరియాలో తిరుగుతున్నారు అందరు కూరగాయలు. మీ కాలనీ కాదు, అందరి కాలనీ అంటున్నా. మీ కాలనీ ప్రత్యేకంగా దృష్టి ఏం లేదు మీ కాలనీ మీద. మీ కాలనీ ఒకటే కాదు, 4-5 డివిజన్ అంటే దగ్గర 20,000 మంది జనాభా ఉంటారు. మీ కాలనీ ప్రత్యేకంగా కాదు. దొరికారు గంజాయి పట్టుకెళ్లారు పోలీసు వాళ్ళు, రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించారు నిన్న కూడా డివిజన్ వాళ్ళని. అందుకని సార్ నిన్న కూడా డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. హిల్స్ కాలనీ ఉంది కదా, అక్కడ నుంచి పోరగాళ్ళందరూ బండి మీద తీసుకొచ్చి గ్రీన్ హిల్స్ కాలనీ 6వ డివిజన్ లో నైట్ రావడం జరిగింది. కొద్దిమంది పోరగాళ్ళు 10 మంది బయట నుంచి వచ్చేసి అక్కడ ఉన్న ఖాళీ ప్లేస్లలో ఈ గుట్టలలో సందులో తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి మనం కూడా పాడవకుండా జాగ్రత్త చూసుకోమంటే మా పిల్లలకి. అలాగే మీకు ఏ సమస్య ఉందన్నమ్మా, ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ దప్పాలకు వచ్చింది, ఇప్పుడు 2వ దప్పాలు కూడా వస్తుంది. అరుణైన వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తుంది. కొన్ని కలెక్షన్ మంచినీటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు మీరు, అది కూడా పరిష్కరిస్తామమ్మా. అమృత్ స్కీమ్ కూడా మన ఎమ్మెల్యే గారు 124 కోట్ల రూపాయలు తెచ్చిండ్రు. పైప్ లైన్ అన్ని నడుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పాత పైప్ లైన్ వేసి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఒక పైప్ లైన్ చేస్తే ఒక చోట లీక్ అయిపోతుంది. మేము కూడా మొన్న కూడా మన మెయిన్ రోడ్డు మీద పైప్ లైన్ లీక్ అవడం అక్కడ తక్షణం చెప్పడం జరిగింది. అలా మీకు ఎక్కడ లీక్ అయితే కొన్ని రోజులు ఇబ్బంది అయిన తర్వాత అయితే పరిష్కారం దొరుకుతుందని కోరుకుంటున్నాం. అమ్మా నిశ్చిత భగీరథ డి గారు తన మీద చాలా కంప్లైంట్ వస్తున్నాయి. ఆ గుంటలు తీసి తక్షణం పరిష్కరిస్తేనే గుంటలు చేయండి, లేకపోతే చేయకండి దయచేసి. ఎక్కడెక్కడ చేయండి అమ్మా, మెన్షన్ చేసి ఇస్తే తక్షణం చేయకపోతే నాకు చెప్పండి. ఇప్పుడు గుంటలు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నాయో, మీకున్న 4 కాలనీలో గుంటలు ఎక్కడెక్కడ తీసి వదిలేస్తారని చెప్తే దాన్ని పరిష్కరిద్దాం. అదే అమ్మా, ఇప్పుడు నేను అన్ని చూడలేను కదా. మీ ఏరియాలో ఏ గుంతలు ఉన్నాయో, మీకు ఏ ప్రాబ్లం ఉందో, ఇప్పుడు అందరు అధికారులు ఉన్నారు. కొద్దిమంది అధికారులు వచ్చినా కొద్దిమంది రాకపోయినా మా దృష్టికి తీసుకొస్తే అది ఏ విధంగా ఇది చేయాలనేది ఉంటుంది. అది చూడండి అమ్మా, కొంచెం అది కూడా చూసుకొని మీరు ఆ గుంతలు ఎక్కడికి కూడా ఉన్నాయో మీ గౌరవ కార్పొరేటర్ గారు తీసుకొస్తే మా దృష్టికి తీసుకొని తక్షణమే డి గారికి ఏ గారికి పంపించి ఆ పనులు కూడా సాగించేలా చేద్దామమ్మా. ఇంకా మీకు ఏ సమస్య ఉన్నా మీ గౌరవ కార్పొరేటర్ గారిని కలుపుకొని మా దగ్గరకు వస్తే అన్ని పరిష్కరితం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు. మన డివిజన్లో సమస్యలు అత్యధికంగా ఇబ్బంది పడే సమస్యలు ఏమైనా ఉంటే మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ నుండి ప్రాబ్లం ఉన్నా కానీ ఆ సమస్యలు మేయర్ గారి సమక్షంలో మీరు వివరించండి. సార్ దాని మీద యాక్షన్ తీసుకుంటారు. రండి, ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఇంతకుముందు